ఆగండి మామ, ఈ వీడియో అయితే అందరూ చూడాల్సిందే కంపల్సరీ. ఇది హై అలర్ట్ అని చెప్పొచ్చు, రెడ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి, అమెరికాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జాబర్ చూడాలి, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్స్ కూడా చూడాలి. అండ్ ఇండియన్సే కాకుండా చాలా కంట్రీస్ కూడా ఇది వర్తిస్తుంది. ఈ మధ్యన మనం వింటున్న కొన్ని వర్డ్స్ వచ్చి వీసా రివోకేషన్, సర్వీస్ టర్మినేషన్, ఇలాంటి వర్డ్స్ ఎక్కువ వింటున్నాం. ఇవన్నీ ఎక్కువ ప్యానిక్కి లీడ్ చేస్తున్నాయి. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ప్యానిక్ అయిపోయి లైక్ టెన్షన్ అవుతున్నారు. అసలు ఈ సర్వీస్ అంటే ఏంటి, ఈ సర్వీస్ టర్మినేషన్, వీసా రివోకేషన్ అంటే ఏంటి, లైక్ ఈ రెండు డిఫరెంట్ వర్డ్సా, అండ్ ఆల్సో ఇవి ఎందుకు అవుతున్నాయి, అండ్ అది కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇది అవుతున్నాయా, ఇంతకుముందు నుండే అవుతున్నాయా, ఇప్పుడే మనకి లైట్ అప్కి వచ్చిందా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవి దేనివల్ల అవుతున్నాయి అని చెప్పాను కదా, లైక్ అంతకుముందు నుండి మనం ఉంటున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి ఎక్కువ ఈ వీసా అనేది రివోక్ అవుతుంది అనేది. అండ్ ఈ మధ్య కాలంలో నేనుంటుంది మన స్పీడింగ్ టికెట్ వల్ల కూడా వీసానే రివోక్ అవుతుందని నేను అంటున్నా. ఇదన్నీ నేను ఏదో అల్లుకొని చెప్పట్లేదు మామ, మా యూనివర్సిటీ వాళ్ళు 2 days మీటింగ్ పెట్టి మరి ఇవన్నీ చెప్పారు మాకు. మీకు అన్ని ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను. ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, కంపల్సరీ వాచ్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ సెషన్ ఇది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్, ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లైక్ అండ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు కొత్తగా సమ్మర్ వస్తుంది మనకి, ఈ సమ్మర్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ సమ్మర్లో ట్రావెల్ చేయొచ్చా, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మనం చేయొచ్చా, చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లైక్ ఇన్కేస్ చేయాలనుకుంటే ఎమర్జెన్సీ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ట్రావెల్ చేసే దాంట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్కేస్ ఎవరికైనా ఆల్రెడీ స్పీడింగ్ టికెట్స్ ఉంటే ఇంకేమైనా ప్రివెన్షన్కి ఏం చేయాలి, మరి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. లైక్ ముందు కేర్ఫుల్ ఉండడానికి, ప్రివెన్షన్ తీసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ క్యూర్ అంటే ఆల్రెడీ జరిగిన వాళ్ళకి ఏం చేయాలి, వీటన్నిటికీ ఏదైనా సొల్యూషన్ ఉందా. అండ్ ఇవన్నీ ఎప్పటి నుండి అవుతున్నాయి, లాస్ట్ ట్యూస్డే నుండి 1 week నుండి ఇవన్నీ బాగా వింటున్నాం మనం. ఇవన్నీ నిజాలేనా, ఇప్పటివరకు ఎంతమందికి అయింది, అండ్ మా యూనివర్సిటీలోనే ఇవన్నీ చాలామందికి అయ్యాయి. ఇప్పటికే మాకు అందరికీ మీటింగ్ చెప్పి మరి చాలా కేర్ఫుల్గా చెప్పారు, చాలా హై అటెన్షన్ ఇవ్వమని చెప్పారు. అందుకే కంపల్సరీ వెళ్ళి నేను అటెండ్ అయ్యాను మా మీటింగ్కి. ఆ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేశారు వాళ్ళ వీడియోస్తో సహా నేను కంప్లీట్గా మేము ముందు పెడతాను. ఇది నేను ఏదో ప్యానిక్ చేయడానికి చెప్పట్లేదు, మీరు అందరికీ తెలుసుకోవాలి, ఇది అవేర్నెస్ రావాలని చెప్తున్నాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ టు యూఎస్ఎల్ వ్లాగ్స్. మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసిన మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. అలా అయితే నేను ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే మనం మాట్లాడుకునేది వీసా రివోకేషన్ అండ్ సర్వీస్ టర్మినేషన్ గురించి. ఈ రెండు వర్డ్స్ ఏంటి అసలు ఈ మధ్య కాలంలో మనకి బాగా వినబడుతున్నాయి. ఇవి అందరూ ప్యానిక్ని వేసే వర్డ్స్ ఇవి. ఈవెన్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, జాబర్స్ అయినా కావచ్చు, పేరెంట్స్ కూడా, ఇండియాలో ఉంటున్న మన పేరెంట్స్ కూడా అందరూ ప్యానిక్కి గురవుతున్నారు ఈ వర్డ్స్తో. అండ్ మన మీడియా ఛానల్స్ గురించి తెలిసిందిగా మొత్తం హల్చల్ అయిపోతుంది మీడియా ఛానల్స్లో కూడా. అసలు వీసా రివోకేషన్ అంటే ఏంటి, వీసా రివోకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే, మీ అందరూ లైక్ స్టూడెంట్స్ అండ్ జాబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు అందరూ అప్లై చేసి ఉంటుంది కాబట్టి. బట్ పేరెంట్స్ కూడా అందరు మన వీడియో చూస్తుంటారు కాబట్టి కొంచెం సింప్లిఫై చేసి అందరికి అర్థమయ్యే విధంగా చెప్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా అంటే ఏంటి, మనం యూఎస్కి లైక్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే జాబర్స్ అయినా వాళ్ళ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీసా అనేది అప్లై చేస్తారు. యూఎస్కి రావాలంటే, అమెరికా లాంటి దేశాలకు రావాలంటే వీసా అనేది అప్లై చేయాలి. వీసా కోసం ఇంటర్వ్యూ వెళ్తాం, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే అప్పుడు వీసా యాక్సెప్ట్ అయినట్టు. అప్పుడు మనకు లీగల్లీ అమెరికాకి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవి వచ్చిన తర్వాత మీరు ఇన్ కేస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా, లైక్ ఏదైనా క్రైమ్ చేసినా, డ్రగ్స్ అండ్ ఇట్లాంటి కేసెస్లో ఏమైనా ఇన్వాల్వ్ అయినా, మీ పేరు రిజిస్టర్ అయినా, అప్పుడు వీసా అనేది రివోక్ అవుతుంది. రివోక్ అంటే క్యాన్సిలేషన్ అవుతుంది. మీకు వచ్చిన వీసా, యాక్సెప్టెన్స్ వీసా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి కొంతమందికి 3 years రావచ్చు, కొంతమందికి 5 years వీసా వస్తుంది. ఆ 5 yearsలో మీరు ఫస్ట్ ఇయర్లోనే ఇవన్నీ వీటిలో ఏదైనా క్రైమ్ చేసినట్టు రిజిస్టర్ అవుతాయి, దొరికితే అప్పుడు ఈ యూఎస్ గవర్నమెంట్కి మిమ్మల్ని వీసా రివోక్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాతనే వచ్చిన కొత్త బిల్ ఏమైనా పాస్ అయిందా అంటే కాదు. ఇది మనకి 1990s 1960s నుండి ఉన్నది యూఎస్లో. అమెరికాలో వాళ్ళకి లైక్ అమెరికన్ గవర్నమెంట్కి ఆప్షన్ ఉండే అప్పటి నుండి, ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా, డ్రగ్స్ అట్లాంటి కేసెస్ ఇన్వాల్వ్ అయినా
వాళ్ళు వీసా అనేది రివోక్ చేసే ఆప్షన్ అయితే వాళ్ళకు ఉంది, లైక్ ఆ రైట్ ఉంది వాళ్ళకి గవర్నమెంట్కి. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఎందుకు ఎక్కువ వినబడుతుందంటే కొత్త బిల్ ఏం పాస్ చేయలేదు దీని మీద, అంత ముందు ఉన్నదాన్ని వీళ్ళు ఇంకొంచెం దాని డెప్త్లోకి వెళ్ళి చేస్తున్నారు అంతా. బట్ అన్ని నుంచి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ విత్ వీసా రివోకేషన్ చెప్పాను కదా, వీసా అనేది క్యాన్సిల్ చేస్తున్నారు ఇలాంటి ఏదైనా కేసెస్లో. అండ్ సెవిస్ టర్మినేషన్ అంటే ఏంటి మరి, మీ అందరు వీసాకి అప్లై చేస్తున్నప్పుడు సెవిస్ ఐడి, లైక్ ఒక్కొక్క స్టూడెంట్కి పర్టికులర్ సెవిస్ ఐడి అనేది ఇస్తారు. అది మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనుకోండి. ఇక వెహికల్కి ఎట్లయితే ఐడెంటిఫికేషన్ పిన్ నెంబర్ ఉంటుందో వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, మన స్టూడెంట్స్ అందరు కూడా సెవిస్ ఐడి అనేది ఉంటుంది. దాని మీదే మీ యొక్క స్టాటస్ అనేది మెయింటైన్ అవుతుంది. వీళ్ళ అమెరికన్ డేటాబేసెస్లో లైక్ వాళ్ళ సిస్టమ్స్లో మీ అందరి సెవిస్ ఐడి బట్టే మీ అందరి రికార్డ్స్ అనేది మెయింటైన్ అవుతుంది. లైక్ మీరు కాలేజ్కి రెగ్యులర్ అవుతున్నారా, కాలేజ్లో లైక్ అసలు ఇన్వాల్వ్ అయ్యారా, లైక్ రిజిస్టర్ అయ్యారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, జాబ్ వచ్చిందా, ఇవన్నీ అప్డేట్ అవుతుంటాయి టైం టు టైం. ఈ సెవిస్ ఐడి ఏమవుతుందంటే లైక్ ఈ ఫస్ట్ వీసా రివోకేషన్ జరుగుతుంది ఈ మధ్య కాలంలో. మనం విన్నమాట వీసా రివోకేషన్ ఫస్ట్. ఈ వీసా రివోకేట్ అయిన తర్వాత అంటే వీసా క్యాన్సిల్ అయిన తర్వాత 2 to 4 వీక్స్లో లైక్ విత్ ఇన్ కొన్ని వీక్స్లో సెవిస్ టర్మినేట్ అయిందని ఈమెయిల్ కూడా వస్తుంది స్టూడెంట్స్కి. ఆ సెవిస్ టర్మినేషన్ అంటే మీరు యాక్టివ్ స్టేటస్ అనేది పోయింది, లైక్ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ యూఎస్లో ఉంటున్నారా, యూఎస్లో కాలేజ్ వెళ్తున్నారు, ఇవన్నీ అప్డేట్ అయ్యే మీ డేటాబేస్ మొత్తం ఉండేది సెవిస్ ఐడి మీద. ఆ సెవిస్ ఐడి అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది, లైక్ టర్మినేట్ అయిపోతుంది. అవన్నీ ఎందుకు, లైక్ ఇవన్నీ దేనికి అవుతున్నాయి, వీసా రివోకేషన్ అని అసలు ఎందుకు జరుగుతుంది, దేని రీజన్ వల్ల జరుగుతుంది, అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్లీ లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, వీసా రివోకేషన్స్ అనేది డ్రగ్స్ కేసులో, క్రిమినల్ యాక్టివిటీస్ ఇలాంటి ఏమన్నా రిజిస్టర్ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద గవర్నమెంట్ అనేది చేసేది. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ట్రంప్ ఇంకొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాడు కాబట్టి అదే రూల్స్ని తీసుకొస్తున్నాడు. కొత్త రూల్స్ ఏమి ఇన్వెంట్ చేయలేదు, అదే రూల్స్ని 1960s ఉన్న రూల్స్ని ఇప్పుడు కూడా తీసుకొచ్చి ఇంకొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాడు దాన్ని. కానీ ఇంకొంచెం అడిషనల్ కేటగిరీస్ కూడా దానికి యాడ్ చేసిండు. లైక్ మీకు అవన్నీ నేను ఇక్కడ స్క్రోలింగ్లో సైడ్కి ఇస్తాను, అవన్నీ కూడా మీరు చూడండి. ఇదన్నీ నేను చెప్తున్న వర్డ్స్ కాదు, మా యూనివర్సిటీ వాళ్ళు 2 days మాకు మీటింగ్ పెట్టి మరి ఇవన్నీ క్లారిటీ చెప్పారు. లైక్ అవేర్నెస్ కావడానికి, ఎవరిని ప్యానిక్ చేయడానికి కాదు, ఇది అవేర్నెస్ చేయడానికి మాత్రమే. ఇది వీళ్ళందరి వీడియోస్ కూడా నేను చెప్తాను, లైక్ 1 by 1 ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. Now, while nothing has changed in terms of the law, there's been no new laws passed and no new regulations written. What we have now is the State Department interpreting this law a bit differently. You might have heard this a few weeks ago that they were doing revocations based on political protests, editorials, and expression or behavior deemed contrary to U.S. foreign policy. That was a story for a week or two, and it died down. And then the story, as you might have heard, is related to traffic violations, arrests, criminal infractions, and the like. అసలు ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇంతకుముందు లైక్ 2-3 months ago వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, మన ఇండియాలో కూడా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది జరుగుతారు. ఇక్కడ యూఎస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే వాళ్ళ మీద అవి లైక్ కోర్టులో కేసు అవుతుంది. కేసు ఇన్ ద సెన్స్ కోర్టులో వాళ్ళు అటెంప్ట్ అయ్యి వాళ్ళ లైక్ రీజన్ చెప్పుకొని వాళ్ళు ఫైన్ పే చేసి తర్వాత బయటికి రావచ్చు. అది ఇంతకుముందు వరకు ఉన్న ప్రొసీజర్. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే పోలీస్ వాళ్ళు క్యాచ్ చేస్తే వాళ్ళు కోర్టుకు రాస్తారు. టికెట్ వేయకుండా డైరెక్ట్ కోర్టుకు రాసి కోర్టులో వాళ్ళు లైక్ కోర్టులోకి వెళ్ళి జడ్జికి వాళ్ళ రీజన్ చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది. దానికి వాళ్ళు లాయర్ని పెట్టుకొని సంథింగ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే జరిగిన ట్రూతే చెప్తారు, దానికి తగ్గ వాళ్ళకి పనిష్మెంట్ జరుగుతుంది. పనిష్మెంట్ ఇన్ ద సెన్స్ ఫైన్ అవన్నీ ఉంటాయి. అలాంటి అయిన కేసెస్ వాళ్ళకి, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అయిన కేసెస్ వాళ్ళని అందరినీ రివోకేషన్లు, లైక్ వీసా అనేది రివోకేషన్లు. అది ఈ మధ్య లైక్ 2-3 monthsలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళని కాదు, ఇంతకుముందు దొరికిన వాళ్ళు కూడా. లైక్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పేజెస్ అన్ని రివైండ్ చేస్తుంది, పేజెస్ అన్ని వెనక తిప్పి ఇవన్నిటిని తవ్వుతుంది, లైక్ డెప్త్ తవ్వి. లైక్ ఈ గవర్నమెంట్ ఎస్పెషల్ ఏం చేస్తుందంటే అందరినీ లైక్ నేను టార్గెట్ అది అని ఏం చెప్పాను స్పెసిఫిక్ కంట్రీ మీద, ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంటున్నాడు. చాలా చేంజెస్, అవన్నీ మాట్లాడాలంటే మనకి ఒక వీడియో సరిపోదు.
ప్రజెంట్ అయితే మనం స్టూడెంట్స్ అండ్ సర్వీస్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి దీని వరకు మనం లిమిట్ వేసుకుందాం. యా, ఇంతకుముందు 2-3 months వరకు నేను ఎక్కువ విన్నాయి, చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు, పాస్ట్ 2-3 yearsలో దొరికిన వాళ్ళు కూడా వాళ్ళందరి లైసెన్స్ నేమ్ మీద, వాళ్ళ నేమ్ మీద రిజిస్టర్ అయి ఉంటాయి. అవి వాళ్ళందరి వీసాస్ అనేది రివోక్ అయిపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత కొన్ని వీక్స్లో సర్వీస్ కూడా టర్మినేట్ అయిపోయింది. అండ్ ఈ మధ్య లైక్ కొన్ని డేస్ నుండి నేను ఉంటున్నది, ఎస్పెషల్లీ ఇది లాస్ట్ ట్యూస్డే నుండి రివోకేషన్స్ అనేది ఎక్కువ అయినాయి. ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా రివోక్ అవుతున్నాయి. వాళ్ళు చేసింది ఏం లేదు దీంట్లో, కానీ ట్రాఫిక్ వైలేషన్స్ కూడా అవుతున్నాయి. ఇంతకుముందు వరకు ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ కేసెస్, కొంచెం క్రిమినల్ యాక్టివిటీస్ ఇలాంటివి మాత్రమే అయ్యాయి 2-3 months ముందు. కానీ లాస్ట్ ట్యూస్డే నుండి ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్న వాళ్ళ మీద, ట్రాఫిక్ వైలేషన్స్ అంటే చాలా వస్తాయి దీని కిందకి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ మధ్య నిన్నటి నుండి నింటున్న ఎక్కువ వర్డ్ ఓవర్ స్పీడింగ్కి మన ఇండియాలో అయినా సరే, వేరే కంట్రీ ఎక్కడైనా సరే ఫైన్ అనేది ఇస్తారు. ఇక్కడ వీళ్ళు యూఎస్లో దాని ఫైన్ టికెట్ అంటారు. టికెట్ ఇస్ నథింగ్ బట్ ద సేమ్ ఫైన్ అనేది ఇస్తారు. ఆ ఫైన్ వాళ్ళు పే చేసుకున్న తర్వాత కూడా లైక్ 1-2 years బ్యాక్ అయిన టికెట్, లైక్ ఓవర్ స్పీడింగ్ ఏదైతే చేస్తారో వాళ్ళు దాన్ని ఫైన్ పే చేసిండు, అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అవన్నీ వెనక నుంచి పేజెస్ తిరిగేసి వాళ్ళని ఓవర్ స్పీడింగ్ ఉన్న వాళ్ళని కూడా రివోక్ చేస్తున్నారు. యా, ఇది నిజమే, 100% ట్రూ. లైక్ మా క్లోజ్ ఫ్రెండ్కే ఇది అయింది. ఇప్పటివరకు మనకి ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్, క్రిమినల్ యాక్టివిటీస్ ఇలాంటివి మాత్రమే మనం విన్నాం. కానీ ఓవర్ స్పీడింగ్ కూడా వీసా రివోకేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరు కేర్ఫుల్ ఉండండి. యుఎస్లో డ్రైవ్ చేసే వాళ్ళ ఆల్మోస్ట్ 60% మంది కంపల్సరీ ఒక మన స్పీడింగ్ టికెట్ అయినా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ వీసా రివోకేట్ అవుతుంది అంటే కాదు. నేను కొంచెం దానికి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి అనుకున్నాం కదా, లైక్ ఇవి దేని వల్ల అవుతున్నాయి అంటే ఈ మధ్య మనం వింటున్నది ట్రాఫిక్ వైలేషన్స్ అండ్ పొలిటికల్ ర్యాలీస్లో, లైక్ యూనివర్సిటీస్లో అప్పుడప్పుడు అవుతుంటాయి చిన్న వాటికి. లైక్ అదేం పెద్ద పొలిటికల్ ర్యాలీస్ కాదు, లైక్ ఎవరి మీద అగేన్స్ట్ అని కాదు, కానీ ఏ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ ర్యాలీ అయినా సరే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఈ పొలిటికల్ ర్యాలీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా రివోకేట్ ఇస్తున్నారు. వీసా రివోకేషన్ అనేది జరుగుతుంది వాళ్ళకి. అండ్ ట్రాఫిక్ వైలేషన్ స్పీడ్ టికెట్ అన్నాను కదా, స్పీడ్ టికెట్ అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళేందుకు ఫైన్ పడ్డ వాళ్ళకి. వీళ్ళందరికి లైక్ అందరికీ అవుతాయి అంటే అందరికి కాకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే అవుతున్నాయి. లైక్ కొంచెం డెప్త్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎవరైనా ఓవర్ స్పీడ్ వేస్తూ ఉంటే 20 speed రోడ్ ఉంది, 20 speed రోడ్ చూసుకోకుండా 30-35 స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి. ఇన్ కేస్ పోలీస్ ఆ పక్క నుండి వెళ్తే వాళ్ళని చూసి పట్టుకొని ఫైన్ అనేది ఇస్తారు. ఫైన్ టికెట్ అంటున్నాం ఇక్కడ. వాళ్ళ తర్వాత కోర్టులోకి అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళ రీజన్, ఎందుకు అంత స్పీడ్ వెళ్ళాల్సి వచ్చిందని. వాళ్ళు చెప్పే రీజన్ బట్టి జడ్జి అనేవాళ్ళు లైక్ వాళ్ళకి ఫైన్ ఇంకేదైనా పనిష్మెంట్ అట్లాంటివి డిసైడ్ చేస్తారు. ఆ మూమెంట్లో వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ అనేది తీసుకుంటారు. వాళ్ళ నేమ్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ బయోమెట్రిక్స్ ఇవన్నీ తీసుకుంటారు. అలా బయోమెట్రిక్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఎక్కువ శాతం లైక్ వీసా రివోకేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. పానిక్ చేయట్లేదు, బట్ బీ కేర్ఫుల్, ప్రివెన్షన్ మెజర్ లైక్ ప్రికాషియస్గా ఉండండి అంటున్నాను నేను. క్యూర్ లైక్ ఆల్రెడీ జరిగిన వాళ్ళు ఏం చేయాలి మరి అని అంటే అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం దేని వల్ల అవుతున్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకేం రీజన్ వల్ల మనం చెప్పుకునే ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వాళ్ళు అండ్ స్పీడింగ్ టికెట్స్ ఇట్లాంటివి పడ్డే వాళ్ళు, పొలిటికల్ ర్యాలీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, బయట ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైమ్స్ ఇల్లీగల్ అన్నట్టు, అది ఆన్ క్యాంపస్లో వేసుకోవచ్చు లీగల్గా, బయట ఆఫ్ క్యాంపస్లో వేసుకున్న వాళ్ళు అండ్ వీళ్ళందరికీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీసా రివోకేషన్ అయ్యేది. అండ్ మరి ఇప్పుడు అందరూ ఎలా తెలుస్తున్నది లైక్ మీ వీసా అనేది రివోక్ అయిందా? లైక్ ట్రాఫిక్ వైలేషన్, ఓవర్ స్పీడింగ్ ఉన్న వాళ్ళు చాలామంది అని చెప్పాను కదా. డ్రైవింగ్ చేసే వాళ్ళు యూఎస్లో ఆల్మోస్ట్ 60-70% మంది కంపల్సరీ ఒక్కటైనా స్పీడింగ్ టికెట్ ఉంటుంది ఇప్పటివరకు. మరి వాళ్ళందరికీ ఎలా తెలియాలి? వాళ్ళందరూ ఇప్పుడు పానిక్ అవుతారు ఇవన్నీ చూసిన తర్వాత. వాళ్ళందరికీ వాళ్ళ వీసా రివోక్ అయిందా లేదా అనేది ఎలా తెలియాలంటే, ఇప్పుడు మన అఫీషియల్ ఈమెయిల్ ఎప్పుడైతే మనం వీసాకి అప్లై చేసేటప్పుడు, ఇండియా నుండి మనం అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు వీసాకి అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అనేది మనం పెడతాం కదా, అక్కడ ఆ ఈమెయిల్కి డైరెక్ట్ నోటీస్ వస్తుంది. యూనివర్సిటీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళట్లేదు. They are not sending information to the university.
They are sending those notifications directly to students via email. ఓన్లీ డైరెక్ట్ స్టూడెంట్స్కే డైరెక్ట్ ఈమెయిల్ వస్తుందంట. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే మీరు వీసా అప్లై చేసేటప్పుడు యూజ్ చేస్తారో ఆ ఈమెయిల్ అయినా చెక్ చేస్తూ ఉండండి. ఆ ఈమెయిల్కి మీకు ఇక్కడ సైడ్లో నేను స్క్రోల్లో ఇస్తాను. ఆ లెటర్ అఫీషియల్లీ వస్తుంది ఎంఎస్సీ నుండి. అండ్ సెకండ్ వైజ్ ఏంటంటే మీ యూనివర్సిటీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. మీ అడ్రస్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మీ యూనివర్సిటీ పోర్టల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. మీరు ఏదైనా కొత్త అడ్రస్కి షిఫ్ట్ అయ్యారంటే, కొత్త హోమ్కి షిఫ్ట్ అయ్యారంటే మీ అడ్రస్ని అప్డేట్ చేయండి అక్కడ. అండ్ మీ ఫోన్ నెంబర్ అనేది మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న సిమ్ ఫోన్ నెంబర్ అనేది అక్కడ అప్డేట్ చేయండి. అలా అయితేనే లైక్ మీ యూనివర్సిటీ వాళ్ళు అనేది మీకు కాంటాక్ట్ అవ్వగలుగుతారు. అండ్ ఈ ఎంఎస్సీ వాళ్ళు యూనివర్సిటీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, డైరెక్ట్ స్టూడెంట్కే ఈమెయిల్ అనేది పంపిస్తున్నారు. లైక్ ఆ లెటర్ కూడా నేను ఇక్కడ స్క్రోల్లో సైడ్కి పెడతాను. లైక్ సో అండ్ సో రీజన్ వల్ల మీ వీసా అనేది రివోక్ అయింది. అండ్ తర్వాత కొన్ని వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఈమెయిల్ లైక్ అదే రీజన్ వల్ల మీ గ్రాడ్యువల్లీ మన సర్వీస్ ఐడి అనేది టర్మినేట్ అయిపోయింది అని వస్తుంది. అండ్ మరి యూనివర్సిటీ వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళ మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారంటే వాళ్ళు మీ సర్వీస్ ఐడి అనేది మానిటర్ చేస్తూ ఉంటారు. లైక్ మా యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది అదే మాకు. మీ వాళ్ళ వీడియో ఇక్కడ పెడతాను చూడండి. If your SEVIS record is terminated and inactive, we will let you know. We'll contact you. We're monitoring that daily. వాళ్ళు ఎప్పటికప్పుడు మా యూనివర్సిటీ వాళ్ళైతే ఎప్పటికప్పుడు మా సర్వీస్ ఐడి అనేది ట్రాక్ చేస్తున్నారు. ఎవరిదైతే ఇన్యాక్టివ్ అయిపోతుందో వాళ్ళకి ఇమీడియట్లీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు. లైక్ ఫర్దర్గా ఏం చేస్తాం ప్రాసెస్ అనేది డిస్కస్ చేస్తున్నారు వాళ్ళతో. సో మీరు ఇవ్వాల్సింది ఈమెయిల్, మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ అనేది అప్ టు డేట్ మీరు చెక్ చేసుకోండి ఎవ్రీడే. అండ్ దీంట్లోనే ఇంకో చిన్న నోట్ అనేది మెన్షన్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. మీకు వచ్చిన ప్రతి ఈమెయిల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అని కాదు. కొంతమంది స్కామర్స్ ఇదే అవకాశంగా తీసుకొని మిమ్మల్ని స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మీకు ఏదైనా ఈమెయిల్ వస్తే దాన్ని ఇమీడియట్లీ లింక్స్ అనేది ఏదైనా క్లిక్ చేయడం కంటే ముందు మీ యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రతి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీటింగ్ అరేంజ్ చేసుకోండి, వాళ్ళకి వెళ్ళి చెప్పండి. తర్వాత వాళ్ళు దాన్ని చెక్ చేస్తారు. అప్పుడు మీకు లాడ్ అయిన వస్తుంది అని వాళ్ళే ఫర్దర్ స్టెప్స్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు. సో అందుకనే ఈమెయిల్ రాగానే పానిక్ అవ్వకుండా ఇమీడియట్లీ మీ యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క ఇంటర్నేషనల్ సర్వీసెస్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. లైక్ చూపెట్టండి మీ ఈమెయిల్ ఏదైతే వచ్చిందో, వాళ్ళు దాన్ని చెక్ చేసి ఫర్దర్గా మీకు చెప్తారు. మరి ఈ వీసా రివోకేషన్, సర్వీస్ టర్మినేషన్ ఇవన్నీ కావద్దంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ చెప్తాను, తర్వాత క్యూర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఏంటంటే మనం మన యూజువల్ F1 రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. F1 రూల్స్ ఏంటి? ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేయొద్దు. F1 వీసా మీద ఉన్న వాళ్ళు ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేయొద్దు. ఓన్లీ ఆన్ క్యాంపస్లో చేస్తే వాళ్ళకి పీటీ దొరికితే, లైక్ కాలేజ్లో దొరికితే విత్ ఇన్ ద కాలేజ్లో దొరికితే చేయొచ్చు, లేదంటే మాత్రం ఆఫ్ క్యాంపస్లో 80% చేయొద్దు. ఇది ఫస్ట్ రూల్. అండ్ మిగతా రూల్స్ వచ్చి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావకండి. అండ్ డ్రైవింగ్లో కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి, రెగ్యులర్గా వెళ్ళండి, ఫుల్ టైంలో రిజిస్టర్ అవ్వండి, ఎప్పుడైనా బ్రేక్ తీసుకోకండి. లైక్ మనకి కొంతమంది యూనివర్సిటీస్లో మీ సబ్జెక్ట్స్ అనేది మీరే తీసుకునే ఆప్షన్ ఇస్తారు. కొంతమంది ఎక్కువ సబ్జెక్ట్స్ ఫస్టే తీసుకొని తర్వాత సబ్జెక్ట్ అని తీసుకోరు, లేదంటే ఆన్లైన్ పెట్టుకుంటారు. ఒక లాస్ట్ సెమిస్టర్లో ఆన్లైన్ అనేది పెట్టుకొని ఇంటి దగ్గరనైనా లేకపోతే వేరే ఏరియాలో ఉండి జాబ్స్ ట్రయల్స్కి అటు ఇటు చేసుకుని ట్రై చేస్తారు. కానీ అలా ఎప్పుడైనా చేయకండి. కంపల్సరీ ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉండాలి. అండ్ మీ యొక్క యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం అండ్ మన యూఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారం ఫుల్ టైం అనేది చేయాలి కంపల్సరీ. అండ్ ఇంకో విషయం, పిక్కీలు టొమాటోలు వేయడం బంద్ చేయండి. ఎందుకు చెప్తున్నాను, మా యూనివర్సిటీ వాళ్ళు ఎస్పెషల్లీ దీన్ని ప్రాజెక్ట్ వేసి మళ్ళీ పాయింట్ పెట్టి మరి చూపెట్టారు. చూడండి, మీకు ఇక్కడ సైడ్లో స్క్రోలింగ్ చేపిస్తాను. The other part of that is engaging in gig work. So gig work means that you're driving for Uber, you're using your friend's driver's license to deliver Postmates, okay? All of these are real scenarios. So please make sure that you're not engaging in any of that illegal off-campus employment. గిగ్ వర్కర్స్ చేయడం ఆపేయండి అని చెప్పారు. గిగ్ వర్కర్స్ ఎవరంటే ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు, గ్రాసరీని డెలివరీ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఈ కంపెనీ ఏదైతే చేస్తుందో వాళ్ళు చాలా స్మార్ట్గా వాళ్ళ వర్కర్స్ అనడం కంటే వాళ్ళ పార్ట్నర్స్ అని చెప్పి గిగ్ వర్కర్స్ అనే పేరు అయితే వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా వాళ్ళు లైక్
ఎస్కేప్ చేయడానికి, కంపెనీస్ ఎగదొబ్బడానికి ఇట్లా వాళ్ళని పార్ట్నర్స్ అని పిలుచుకుంటూ వాళ్ళకి గిగ్ వర్కర్స్ అయితే మనకి అంటాం. ఈ గిగ్ వర్కర్స్ అని పాయింట్ మెన్షన్ చేసి మరీ చూపెట్టున్నారు. ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఇవన్నీ 1-2 years నుండి కాదు, ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఏమేమి చేస్తున్నారు స్టూడెంట్స్. సో అందుకే వీళ్ళందరికీ తెలిసిన తర్వాత గవర్నమెంట్ వేయడం పెద్ద విషయమేం కాదు. అందరూ ఇవన్నీ ఆపేయండి. ఈ బిగ్గీలు, టొమాటోలు, ఈ గ్రాసరీ కార్ట్లు ఇవన్నీ బంద్ చేయండి. ఎందుకంటే అవన్నీ మనకి ఇంతకుముందు మనం చూసాం, లైక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాగానే అందరినీ మాస్ డిపోర్టేషన్ చేస్తాడని వాటికి సపరేట్ కమిటీ కూడా పెట్టి ఆల్రెడీ అవన్నీ చాలా జరిపిండు. అప్పుడు చాలా వైరల్ అయిపోయింది అది. అండ్ ఆ వైరల్ ఎక్కువ ఈ రెస్టారెంట్స్ ఇక్కడ వాళ్ళు దాన్ని ఏమంటాం గస్తీ కాసి పట్టుకున్నారు చాలామందిని. లైక్ ఆ ఆర్డర్ ఎందుకు తీసుకెళ్తున్నారు ఎవరిని అంటే అలాంటివన్నీ పట్టుకున్నారు. అండ్ ఇవన్నీ చాలామందికి తెలిసినాయి, ఇంకా కూడా జరుగుతున్నాయి అవి. బట్ అన్నిటి గురించి మనం ఫర్దర్ కూడా మాట్లాడుకుందాం. బట్ అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. బట్ అన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం వచ్చేది ఈ వీసా రివోకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా అవాయిడ్ చేయండి, అవి కూడా బంద్ చేసేయండి. ఇప్పుడు ట్రావెల్ విషయానికి వస్తే సమ్మర్ వస్తుంది, సెమిస్టర్ అయిపోతుంది, అందరికి సమ్మర్ హాలిడేస్ వస్తే 3 months ఉంటాయి సమ్మర్ హాలిడేస్. ఎక్కువ మంది ఇండియాకి వెళ్దామనేది చూస్తారు, ఇండియాకైనా వాళ్ళ కంట్రీకి వెళ్దామనేది చూస్తారు ఎవరైనా. ప్రతి ఒక్క స్టూడెంట్ సమ్మర్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, అండ్ తక్కువ రేట్స్ ఉంటే మనకి ఫ్లైట్ టికెట్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కావచ్చు. కానీ నేను రికమెండ్ చేసే అయితే మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి. కొన్ని ఇయర్స్ ఆపేసుకుందాం అనుకుందాం, లైక్ మీకు జాబ్ వెల్ సెటిల్ జాబ్ వచ్చే వారికి అలా ఆపేసేయండి. అండ్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం రిస్కీ, అది ఎందుకని చెప్తాను నేను. ప్రజెంట్ అయితే ఆ థాట్లో ఉన్న వాళ్ళైతే ఆపేసేయండి. అండ్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు, కొంతమంది అడ్వాన్స్లో ఉంటారు, ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని ఉంటారు మేకి జూన్కి అలా బుక్ చేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోండి. ఫస్ట్లీ మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకోండి. రిటర్న్ వస్తున్నప్పుడు ట్రావెల్ సిగ్నేచర్ అంటాం, మీ యూనివర్సిటీ నుండి ట్రావెల్ సిగ్నేచర్ తీసుకోండి కంపల్సరీ. అది మీరు వెళ్ళేటప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. లైక్ మీరు రేపు వెళ్తున్నారంటే రేపు ట్రావెల్ సిగ్నేచర్ అవసరం లేదు మీకు. రిటర్న్ అయ్యేటప్పుడు మీరు 1 month 2 months ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర మీరు ఆ ట్రావెల్ సిగ్నేచర్ అనేది చూపెట్టాలి. అందుకే మీ యూనివర్సిటీ వాళ్ళని అడగండి, వాళ్ళు కొన్ని డేస్ తీసుకుంటారు, 1 month తీసుకున్నా అందులో మీరు రిటర్న్ అయ్యే లోపు ఆ ట్రావెల్ సిగ్నేచర్ మీకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి ఈమెయిల్ చేయండి ట్రావెల్ సిగ్నేచర్ కావాలి మీరు వెళ్తున్నారు అనేది. వాళ్ళు పర్పస్ ఇవన్నీ ఏం అడిగారు, నార్మల్గా డేట్స్ అడుగుతారు, ర్యాండమ్ డేట్స్ పెట్టినా పర్లేదు మీరు. అండ్ మీరు క్లాసెస్లో ఉంటాయి, లైక్ సమ్మర్లో మీరు వెళ్తుంటే ఫాల్ క్లాసెస్ ఏదైతే రిజిస్టర్ అవుతారో దానికి ముందే మీరు వచ్చేటట్టు చూసుకోండి. కొన్ని డేస్ ముందు, లైక్ 1 day ముందు వచ్చినా సరిపోతుంది, కానీ కొన్ని డేస్ ముందైనా వచ్చేటట్టు చూసుకోండి. లైక్ పీక్ మూమెంట్స్లో ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటుంది మనకి. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అయితే బార్డర్స్ అన్ని టైట్ చేసిండు, ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని మెన్షన్ చేసుకోండి. అండ్ మీరు రిజిస్ట్రేషన్ అవుతారు కదా క్లాసెస్కి, ఆ రిజిస్టర్ అయిన క్లాసెస్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇవన్నీ హార్డ్ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. మీ ఫోన్లో మెయింటైన్ చేసినా సరిపోతుంది అనుకోకండి, అన్ని హార్డ్ కాపీస్ పెట్టుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్, మీరు ఏదైతే లోన్ చూపిస్తున్నారో లేదంటే ఫైనాన్స్ లైక్ ఓన్గా సపోర్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 3 months అయినా 6 months అయినా ఎన్ని ఉంటాయని ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేసుకొని మీ వీసా వ్యాలిడిటీ, లైక్ ఇది స్టూడెంట్స్కి జాబర్స్కి అందరికీ చెప్తున్నాం కాబట్టి వీసా వ్యాలిడిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి వెళ్ళే ముందు. H1B వాళ్ళైనా J1 వీసా వాళ్ళైనా ఏ వీసా వాళ్ళైనా సరే మీ వీసా చెక్ చేసుకొని వెళ్ళండి. రిటర్న్లో ఏ ప్రాబ్లం ఫేస్ చేసుకొని ఉండాలి అంటే అన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయినా సరే, జాబర్స్ అయినా సరే, ఇంకా వేరే వీసా వాళ్ళు ఎవరైనా సరే, కొన్ని కంట్రీస్ కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది, ట్రంప్ ట్రావెల్ బ్యాన్ చేసింది కొన్ని కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, ఇరాన్, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. వీటన్ని చెక్ చేసుకోండి. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ కిందకి ఇవన్నీ డివైడ్ చేసి పెట్టిండు. బట్ అన్నిటికీ ట్రావెల్ బ్యాన్. లైక్ మీరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలాంటి ట్రావెల్ బ్యాన్ కంట్రీకి అయితే టూరిజం కోసమైనా సరే, మీరు హాలిడేస్ కోసమైనా సరే వెళ్ళకండి. ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఆపేసేయండి. ఎవరైనా థాట్ ఉన్నా సరే ఆపండి. ఈవెన్ ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చినా కొంచెం మీ లైక్ లాయర్స్నైనా అటర్నీనైనా కొంచెం కన్సల్ట్ చేయండి. లైక్ స్టూడెంట్స్ అయితే మీ ఇంటర్నేషనల్ అడ్వైజర్తో మాట్లాడి చెప్పండి వాళ్ళకి ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, వెళ్ళాలి అనుకుంటున్నాం, మరి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా. మా యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన వీడియో నేను ఆ డౌట్స్ అనేది లైక్ ఇవన్నీ క్వశ్చన్స్ మాకు అందరికీ స్టూడెంట్స్ ఉండే అందరు మంచి లైక్ చాలా డౌట్స్ అడిగాం. వాళ్ళు చెప్పిన ఆన్సర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. వాళ్ళు ఏం చేయలేమన్నారు. లైక్ ఇన్ కేస్ ఎవరైనా ట్రావెల్ బ్యాన్ కంట్రీకి ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్ళాల్సి వస్తే రిటర్న్లో వాళ్ళని స్టాప్ చేసి, ఎందుకంటే ట్రావెల్ బ్యాన్ కంట్రీ కాబట్టి వాళ్ళని అక్కడనే
వీసా ఫుల్ స్టాప్ చేసి అక్కడికి వాళ్ళకి రివోక్ చేస్తే వాళ్ళని వీళ్ళు ఏం చేయలేరు. లైక్ యూనివర్సిటీ వాళ్ళు ఎటువంటి హెల్ప్ చేయలేరు అని మా యూనివర్సిటీ వాళ్ళు అయితే డైరెక్ట్ అఫీషియల్గా చెప్పేసిండ్రు. What we are saying to students is if you are on the top tier, I think there are 10 countries or 11 countries, Venezuela being one of them, that we would caution travel. The only reason we caution that is because if you leave the United States to travel and they enact a travel ban while you're out of the country, there's nothing we can do to get you back into the country because it's been banned. ఇవన్నీ కొత్త విషయాలు. లైక్ ఈ మన వీసా రివొకేషన్, సర్వీస్ టర్మినేషన్ ఇవన్నీ కొంచెం ఈ మధ్యలో ఎక్కువ లైట్లోకి వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి దానికి అనేది. అండ్ క్యూర్కి వచ్చి వాళ్ళని మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మీరు ట్రావెల్ బ్యాన్ కంట్రీకి అయితే అవాయిడ్ చేయండి, ఎవరు వెళ్ళకండి. అండ్ ఇంకో పెద్ద అప్డేట్, అందరికీ టెన్స్డ్లో సిచ్యువేషన్లో ప్లే చేసింది ఓపీటీ క్యాన్సిలేషన్ అనే రూమర్. ఇది రూమర్ ఎందుకంటున్నా అనేది ప్రూఫ్ కూడా చెప్తాను. మా యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా చెప్పింది ఇది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ అయ్యారు. లైక్ మన మీడియా ఛానల్స్లో మొత్తం స్క్రోలింగ్ అవుతూనే ఉన్నది, ఓపీటీ అనేది క్యాన్సిల్ చేస్తున్నాం. లైక్ స్టూడెంట్స్ అనే వాళ్ళు లైక్ స్టడీకి మాత్రమే రావాలి, స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి, ఆర్ వితిన్ 2-3 మంత్స్లోనే ఆర్ ఫ్యూ మంత్స్లోనే జాబ్ తెచ్చుకోగలిగితేనే ఉండాలి, లేదంటే ఇండియాకి వెళ్ళిపోవాలనే టెన్షన్స్ అయితే మనకి మీడియన్స్లో స్క్రోలింగ్ అవుతుంది. ఇవన్నీ మన ఇండియన్ పేరెంట్స్ అందరూ చూసి చాలా ప్యానిక్ అయిపోయాను. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ నేను కాల్ చేసి చాలా టెన్స్ ఫీల్ అయ్యి లైక్ చెప్పిళ్ళు. నేను వాళ్ళకి లైక్ ఎటువంటి ఆన్సర్ నేను ఇవ్వలేకపోయినా, కానీ ఇవాళ మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి క్లారిటీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే మాకు మీటింగ్ అయింది మా యూనివర్సిటీలో. వాళ్ళ వీడియో కూడా మీకు ఇక్కడ సైడ్ ప్లే చేస్తుంటాను నేను. So the OPT is still the same, still follow the rules where you're checking online. ఓపీటీ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఏం చేంజెస్ రాలేదు, అన్నీ అలానే ఉన్నాయి. ఓన్లీ లైక్ కొత్త బిల్స్ కూడా ఏం పాస్ కాలేదు, కొత్త ఏం చేయలేదు, ఏం చేంజెస్ రూల్స్ రాలేదు, కానీ స్ట్రిక్ట్ అయినాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా 1960s నుండే ఉంది ఇది, ఈ వీసా రివొకేషన్ ఆప్షన్ అనేది యుఎస్ గవర్నమెంట్కి ఉంది అప్పటి నుండి. ప్రజెంట్ దాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంతేగాని ఎలాంటి బిల్స్ ఎలాంటి కొత్త రూల్స్ అయితే పాస్ కాలేదు. అండ్ ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఇమ్మీడియట్లీ ప్యానిక్ కాకండి ప్రతిదానికి. ట్రంప్ చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంటున్నాడు కరెక్టే, కానీ సేమ్ మన ఇండియాలో ఎలా అయితే మనకి లోక్సభ మన ఇవన్నీ ఉంటాయి, రాజ్యసభ ఉంటాయో, పిఎం మోడీ అయినా ఎవరైనా సరే లైక్ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా ఏదైనా బిల్ పాస్ చేయాలి అనుకుంటే, ఏదైనా అనౌన్స్మెంట్ అప్డేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు లైక్ వాళ్ళ వర్షన్ చెప్తారు, చెప్పిన తర్వాత అందరు యాక్సెప్ట్ చేస్తే అది బిల్ అనేది పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ అలాంటివి ఏం లేకుండా, కానీ లా ఎన్ఫోర్స్మెంట్, కోర్టు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రెసిడెంట్కి ఆ రైట్ ఉంటుంది ఇక్కడ, లైక్ మనకంటే ఎమ్మెల్యేస్ ఇవన్నీ చాలా ఉంటాయి, కానీ వీళ్ళకి ప్రెసిడెంట్కి డైరెక్ట్ రైట్ ఉంటుంది బిల్లు పాస్ చేసే రైట్. ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎంత పాస్ చేసినా మనకి లా ఎన్ఫోర్స్మెంట్, కోర్టు ఇవన్నీ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్ చెప్పాలంటే సిటిజన్షిప్ క్యాన్సిల్, ట్రంప్ రాగానే ఇమీడియట్లీ మనకి డిపోటేషన్, మాస్ డిపోటేషన్ తర్వాత ఇంకో అప్డేట్ ఏమొచ్చిందంటే సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేస్తాను. అంటే బర్త్ రైట్స్ వేరే కంట్రీ వాళ్ళు, వేరే ఇంటర్నేషనల్ కంట్రీలో వేరే ఎవరైనా కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి లైక్ బర్త్ని ఇస్తే, న్యూ జనరేషన్కి బర్త్ని ఇస్తే, ఇంతకుముందు వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేది, అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్, సిటిజన్షిప్ అన్నీ వచ్చేవి వాళ్ళకి. కానీ ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అది క్యాన్సిల్ చేసేసింది. ఎవరైతే బయటి దేశాల నుండి వచ్చి ఇక్కడ బర్త్ ఇస్తారో పుట్టిన బేబీకి అయితే బర్త్ రేట్స్ అనేది క్యాన్సిల్ చేస్తున్నా అని సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసింది. కానీ ఆ బిల్ పాస్ కూడా అయిపోయింది, కానీ తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా, కొంతమంది కేసు వేసింది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కావాలంటే, మీ అందరికి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటి గురించి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరూ కేసెస్ వేసిండ్రు, అండ్ కోర్టు అయితే దాన్ని ప్రెజెంట్కి హోల్డ్ చేసేసింది. అలాంటి బిల్స్ ఏం పాస్ కాకుండా వాళ్ళు హోల్డ్ చేసేసిండ్రు బిల్ని. అండ్ వీటి కూడా లైక్ లాస్ట్ ట్యూస్డే నుండి ఇవి ఎక్కువ అవుతున్నాయని చెప్పాను కదా, వీసా రివొకేషన్స్, ఓపీటీ క్యాన్సిలేషన్, వీటన్నిటి గురించి లా ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళందరూ కేసెస్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు. అండ్ కోర్ట్ డెసిషన్స్ అనేది రావడం పెండింగ్ ఉంది. ఈ కోర్ట్ డెసిషన్స్ వచ్చే కొద్దీ మనకి ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. అండ్ మనం లాస్ట్లో వచ్చి క్యూర్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ప్రివెన్షన్ గురించి ఆల్రెడీ మనం చెప్పాను. ఎక్కువ ప్రివెన్షన్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ లైక్ ఓవర్ స్పీడింగ్ టికెట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టికెట్స్ వీళ్ళందరూ పడ్డవాళ్ళు కొంతమంది ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే డ్రైవ్ చేసే వాళ్ళు ఎప్పుడప్పుడు చూసుకోకుండా స్పీడ్ వెళ్ళడం ఇవంటివి అవుతాయి. అలాంటివి అయినప్పుడు ఆల్రెడీ పడ్డ వాళ్ళు అయితే ఏం చేయండి అంటే లైక్
ఫస్ట్ ఆఫ్ ఆల్ పడే ముందు జాగ్రత్త వాళ్ళు, లైక్ ఇప్పుడు ఫ్యూచర్లో పడే వాళ్ళకి చిన్న సజెషన్, మీకు టికెట్ పడిందంటే ఓవర్ స్పీడింగ్ టికెట్, వెంటనే అటర్నీని కాంటాక్ట్ కానీ. అటర్నీ వాళ్ళు మీకు మీ పేరు మీద రిజిస్టర్ కాకుండా అటర్నీ ఫీ అనేది పే చేస్తే మీకు డైరెక్ట్ వాళ్ళు మీ నేమ్ మీద లేకుండా స్పీడింగ్ టికెట్ అనేది తీసేస్తారు. వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియో ఇప్పటికీ లెంత్ ఎక్కువైతుంది అని నేను కన్సైజ్ చేస్తున్నాను. అలా ఒక ఆప్షన్ ఉంది లాలో, మీ నేమ్ మీద రిజిస్టర్ కాకుండానే మీకు అది తీసేస్తుంది స్పీడింగ్ టికెట్ అనేది. మీ అటర్నీని కన్సల్ట్ చేయండి, మీకు ఇమీడియట్లీ మీకు మీద టికెట్ ఇష్యూ కాగానే ఇమీడియట్లీ మీ లైక్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నియర్ బై అటర్నీ, ఫేమస్ అటర్నీ ఎవరైనా ఉన్నా వస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీ వర్షన్ చెప్పి లైక్ ఇలా మీ మీద నేమ్ మీద అది తీసేయాలి అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అండ్ $100 or $200 ఎక్కువ ఏం కాదు, $100 or $200 ఎక్కువ అవుతుంది. అది మీ రిజిస్టర్ మీ నేమ్ మీద ఉండడం కంటే చాలా ఇయర్స్ అలా తీసేసుకోవడం బెటర్. అండ్ ఆల్రెడీ పడిన వాళ్ళు ఏం చేయాలి మరి అంటే, కొంచెం మీ ఈమెయిల్ని అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రజెంట్ క్యూర్ అయితే సొల్యూషన్ అయితే ఎగ్జాక్ట్లీ ఏం లేదు. అండ్ కొంతమంది పెడుతున్నారు వాళ్ళ దగ్గర ఏదో సొల్యూషన్ ఉందని, వాళ్ళ నెంబర్స్ నేను పంపిస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకేస్ ఆ సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మాత్రం. కొంతమంది లైక్ అయితే నాకు మెసేజ్ చేశారు, లైక్ ఇలా ఉన్నాం, ఎవరైనా ఉంటే చెప్పండి మాకు అని అయితే మెసేజ్ చేశారు నాకు. లైక్ వాళ్ళు దానికి సొల్యూషన్ అయితే వీసా రివోక్ అయిన తర్వాత వీసా రీఇన్స్టాల్మెంట్ అయితే చేస్తారని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో స్కామ్ తెలియదు నాకు. బట్ ఒక స్టెప్ అయితే లైక్ ఆల్రెడీ వీసా రివోక్ అయిన వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు, బ్లాంక్ ఉంటుంది. ఆ మూమెంట్లో ఇంకో స్టెప్ ఫార్వర్డ్ అయితే తీసుకోవడం తప్పేం లేదు. ఎవరైనా ఉంటే, నాకైతే ఎటువంటి వాళ్ళతో కాంటాక్ట్ అయితే లైక్ లింక్ అయితే లేదు, నేను పార్ట్నర్షిప్ అట్లాంటివి ఏం లేవు. ఇన్ కేస్ ఎవరైనా లైక్ లాస్ట్ కేసులో వరస్ట్ కేసులో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే చెప్పండి నాకు, నేను ఏదైనా సజెషన్ అండ్ వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మా యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది కూడా ఇదే, వాళ్ళు చెప్పిన వీడియో మళ్ళీ ప్లే చేస్తాను ఇక్కడ. So right now the university, like I said, the upper level administration, so right now our Office of General Counsel is working to find and identify some attorneys that are outside of the institution who would be willing to work with international students. So if you are impacted, then we will be able to provide some guidance on that. లాస్ట్కి ఇన్ కేస్ ఎవరైనా అవుతే లైక్ మా యూనివర్సిటీ నుండి అయ్యారు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్లీ వాళ్ళు ఒప్పుకున్నారు. లైక్ కొంతమంది వీసాస్ రివోక్ అయినాయి మా యూనివర్సిటీ నుండి కూడా. అండ్ వాళ్ళకి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలో చూస్తున్నారు. అండ్ ఇది ఈ మధ్య లైక్ లాస్ట్ ట్యూస్డే నుండి ఎక్కువ అవుతున్నాయని చెప్పాను కదా. సో వీళ్ళకి కూడా ఎక్కువ క్లారిటీ లేదు ఏం చేయాలి అనేది. అండ్ ఈ వీసా రివోక్ అయిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది, లైక్ ఎన్ని డేస్ లోపల మనం అమెరికాని వదిలిపెట్టి వెళ్ళాలి అనేది ఇంకెవరికి తెలియదు. అది ఎన్ని డేస్, వాటి కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి, ఇమీడియట్లీ వెళ్ళాలా, లైక్ ఏదైనా పీరియడ్ ఉంటుందా, ఏమన్నా మనము రివర్స్లో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి, లైక్ రివర్స్లో మన వర్షన్ మనం వాళ్ళకి వినిపించడానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇంకేం క్లారిటీ రాలేదు. ప్రజెంట్ క్యూర్ అయితే అన్నోన్ అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది అటార్నీస్ అయితే చేస్తున్నారు కూడా, ఈ మధ్యనే వాళ్ళు కూడా వచ్చాయి కాబట్టి ప్రజెంట్ వాళ్ళందరూ స్టాప్ చేశారు ఇవన్నీ చేయడం కూడా. కొంతమంది రేర్ కేసెస్లో అయితే చేస్తున్నారు. కాంటాక్ట్ అయితే ఇవ్వండి, ప్రతిదీ ట్రై చేద్దాం. ఇమీడియట్లీ మీరైతే బ్రోక్ అయిపోకండి అండ్ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోకండి. కాంటాక్ట్ ఇవ్వండి, ట్రై చేద్దాం. లైక్ నాకు కూడా ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ మెసేజ్ చేయండి కింద కామెంట్స్లో, ఆర్ పర్సనల్ డిఎం చేయండి నాకు. మనం అందరం మాట్లాడుకుందాం, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేద్దామో చూద్దాం. అండ్ ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ చెప్పాను కదా, లా సూట్స్ వాళ్ళు అయితే దీని మీద కేసు ఫైల్ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు డెసిషన్ దీని మీద హోల్డ్ డెసిషన్ చెప్తున్నారా, లేకపోతే ఫర్దర్గా ఏమైనా డెసిషన్ చెప్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది దీని మీద, లైక్ ఏం చేయగలుగుతాం. మరి ఇలా చాలామంది అవుతున్నాయి. ఈ మనకి అఫీషియల్లీ యూఎస్ఏ అమెరికన్ ఛానల్స్ వాళ్ళే 300 స్టూడెంట్స్ వరకు ఇప్పటి వరకు అయినాయి అని చెప్తున్నారు. 300 అరౌండ్ 300 స్టూడెంట్స్ వరకు వీసాస్ రివోక్ అయినాయని డైరెక్ట్ అఫీషియల్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఓన్లీ ట్రంప్ అడ్మిషన్ బిగిన్ అయింది, ఎండ్ కావడానికి ఇంకా చాలా ఉంది. 4 years పీరియడ్ అయితే ఉంటుంది, ఎండ్ కావడానికి చాలా టైం ఉంది ఇంకా. సో బీ కేర్ఫుల్ అందరూ. మన F1 రూల్స్ అయితే పాటిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోండి, మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. అన్నిటికీ అంటే ఫస్ట్ మనం F1 నుండి H1Bకి షిఫ్ట్ కావాలంటే చదువుకొని మంచి జాబ్ వేసుకుంటే మాత్రం మీరు H1Bకి షిఫ్ట్ అయితే ఇవన్నిటి నుండి కొంచెం టెన్షన్స్ రిలీవ్ అవుతారు. కంపారిటివ్లీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ పొందుతున్నారు, ఎక్కువ స్ట్రెస్డ్ పొజిషన్లో ఉంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ వర్డ్స్ విన్న తర్వాత
ఈ సర్వీస్ రివోకేషన్, ఓపీటీ క్యాన్సిలేషన్, ఇవన్నీ స్టూడెంట్స్కి వన్స్ మీరు జాబ్ స్టాటస్లోకి వెళ్తే కొంచెం రిలీఫ్. జాబ్ స్టాటస్లో వాళ్ళ వాళ్ళైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్. అండ్ J1 వీసా, వేరే వీసాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఎక్కువ స్ట్రెస్ వచ్చి స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఎక్కువ డిప్రెషన్ కాకండి. ఇవన్నీ కూడా ప్యానిక్ చేయడానికి ఏం కాదు, ఇవన్నీ అవేర్నెస్ పొందడానికి. సో వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కార్స్ వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి. స్పీడ్ లిమిట్లో వెళ్ళండి, చూసుకోండి, అన్ని రూల్స్ చూసుకోండి. ఈవెన్ ఖాళీగా ఉన్న రోడ్స్లో అయినా మనం చెప్పలేము. మన ఇండియాలో మనం పోలీస్ వెహికల్ని ఐడెంటిఫై చేస్తాం ఎంతో కొంత దూరంలో. ఇక్కడ పోలీస్ వెహికల్ని మనం ఐడెంటిఫై చేయలేము. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఉంటారో తెలియదు. సో ప్రతిసారి రూల్స్ని ఫాలో చేయండి. మనం దేశంకి వచ్చాము, ప్లీజ్ అందరూ రూల్స్ని ఫాలో చేయండి. ఎటువంటి కేసెస్లో ఇరుక్కోకండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మామ, ఇది మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికి తెలుసుకోవాల్సిన విషయం. మన స్టూడెంట్స్, జాబర్స్, J1 వీసా వాళ్ళు, F1 వీసా వాళ్ళు, H1B ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అమెరికాలో ఉంటున్న స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాలి. అండ్ ఆల్సో పేరెంట్స్కి అందరూ కూడా కాల్ చేయండి. వాళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారు, వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాతనే మీకు కొంచెం ఐడియా వస్తుంది ప్రతి దాని మీద. ఓపీటీ క్యాన్సిలేషన్, ఈ వీసా రివోకేషన్, వీటన్నిటి మీద ఐడియా వస్తుంది. మన న్యూస్ ఛానల్ వాళ్ళైతే చాలా టెన్షన్ అయితే క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్కి. అందరూ కాల్ చేయండి, కాలేజ్ కొంచెం మాట్లాడి మీ ఏం జరుగుతుందో యూఎస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అటు వాల్యూ ప్యానికే, ఇటు మీరు స్ట్రెస్లో, డిప్రెషన్లోకి అయితే వెళ్ళకండి. అందరికీ ఇది అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో వేయండి. నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తాను. అండ్ తెలియని అంటే ఇంకా కొంచెం కనుక్కొని అయితే చెప్తాను. లైక్ కొంతమంది నాకు మెసేజ్ చేశారని చెప్పాను కదా, లైక్ అటార్నీస్ కూడా ఎవరైనా కన్సల్ట్ అయ్యి మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఏమున్నాడో కింద కాంటాక్ట్ అవ్వండి. మీలో మీరే డిప్రెషన్కి అయితే గురి కాకండి. ఏమున్నాడో మాట్లాడుకుందాం, మనం డిస్కషన్ పెట్టుకుందాం. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ వరకు మీరు వీడియోలో వచ్చారంటే మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేస్తున్న అర్థం. నా వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.